ఫ్రెండ్స్, ఒక పారాసైట్ పురుగు చీకట్లో మెల్లిగా చొరబడి ఈ వ్యక్తి చెవి ద్వారా శరీరంలోకి వెళ్లిపోతుంది. ఉదయం అయ్యేసరికి ఆ మనిషి ఒక భయంకరమైన రాక్షసుడిగా మారిపోతాడు. ఆ రాక్షసులకు ఒక్కటే ఆహారం, మనుషుల మాంసం. పట్టణంలో అందరూ భయంతో వణికిపోతుంటారు. ఎందుకంటే ఎవడు తదుపరి రాక్షసుడు అవుతాడో ఎవరికి తెలీదు. ఒక రోజు ఈ పారాసైట్ పురుగు ఒక అబ్బాయి ఇంటికి వస్తుంది. అవకాశం దొరికిన వెంటనే ఆ పురుగు అతని చేతిలోకి చొరబడిపోతుంది. అబ్బాయి తెలివిగా వెంటనే తన చేతిని గట్టిగా కట్టేసుకుంటాడు, ఆ పురుగు శరీరంలోకి వ్యాపించకుండా ఆపడానికి. కొంత సమయం తర్వాత ఆ పురుగు ఎలాగో అదృశ్యమైపోతుంది. కానీ మరుసటి రోజు ఉదయం అబ్బాయి పని చేస్తుంటే అతని చేతి మీద చిన్నగా కళ్ళు కనిపిస్తుంటాయి. అది క్షణంలో మాయమైపోతుంది. భయంతో అతను కత్తి తీసుకుని చేతిని చెక్ చేయడం మొదలు పెడుతుంటాడు. అప్పుడే అకస్మాత్తుగా అతని చేయి ఒక భయంకరమైన రాక్షస రూపంలోకి మారిపోతుంది. ఆ రాక్షసం గర్జిస్తూ, నీవు నా చేతికి ఏం హాని చేసినా నిన్ను చంపేస్తాను. ఇప్పుడు ఇది నా ఇల్లు, మన శరీరం ఒక్కటే అని అరుస్తుంది. ఆ తర్వాత అబ్బాయి జీవితంలో వింత సంఘటనలు జరగడం మొదలయ్యాయి. ఒక రోజు స్కూల్లో అతను నేలపై పడిన ఇరేజర్ ను తీయడానికి వంగుతుంటే అతని చేయి మాయాజాలంలా పొడవే తనంతటా తానే ఇరేజర్ ను తీసుకొస్తుంది. అబ్బాయి ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే అతనిలో ఏదో మాయాశక్తి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా అతను ఒక భయంకరమైన దృశ్యం చూస్తుంటాడు. ఒక పారాసైట్ ఒక మనిషిని చంపి అతని మాంసం తింటోంది. ఆ పారాసైట్ కు వెంటనే తెలిసిపోతుంది దగ్గరలో మరో ఇన్ఫెక్టెడ్ మనిషి ఉన్నాడని. అది నేరుగా అబ్బాయి వైపు దూసుకొచ్చి కోపంతో, నీవు కూడా పారాసైట్వి, మనిషి మాంసం తిని చూపించు అని అరుస్తుంటాడు. అబ్బాయి తిరస్కరిస్తుంటాడు, నేను పూర్తి పారాసైట్ కాదు అని. ఈ మాటలకు ఆ రాక్షసం కోపంతో పిచ్చెక్కిపోయి అతనిపై దాడి చేయబోతుంటాడు. కానీ అబ్బాయి చేతిలోని పారాసైట్ చాలా తెలివైనది. ఒక్క దెబ్బతో ఆ రాక్షసం తలను దడైన శరీరం నుంచి వేరు చేసేస్తుంది. ఎందుకంటే తల కట్ చేస్తే పారాసైట్ వెంటనే చనిపోతుందని దానికి తెలుసు కాబట్టి. కానీ ఆ రాత్రి క్లాస్ రూమ్ నుంచి అరుపులు వినిపిస్తుంటాయి. ఒక అబ్బాయి రాక్షస రూపంలో మారి అమ్మాయిలపై దాడి చేస్తూ చాలా మందిని చంపేస్తుంటాడు. ఈ అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ ను కాపాడడానికి పరిగెత్తుతాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయి ఉంటుంది. లోపల యుద్ధం మొదలైన వెంటనే టీచర్ ఒక బాంబును వాళ్ల మధ్యలో విసిరేస్తుంది. అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ ను ఎత్తుకుని కిటికీ నుంచి దూకేస్తాడు. వెనక బిల్డింగ్ భారీ పేలుడుతో శిథాలమైపోతుంది. ఆ తర్వాత అబ్బాయి ఒక దూరంగా ఉన్న బిల్డింగ్ మీదకు ఎక్కుతాడు. తన ఇన్ఫెక్టెడ్ చేతితో ఒక విల్లు తయారు చేసి ఒక రాడ్ ను బాణంలా మలిచి రాక్షసం మీదకు విసురుతాడు. ఆ బాణం రాక్షసాన్ని తాకగానే అది అక్కడే తడమాడి చనిపోతుంది. దాంతో చాలా రాక్షసులు వస్తుంటారు.